హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్ష డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి తెలుగుకి సంబంధించినటువంటి గ్రామర్లో ప్రాక్టీస్ బిట్స్ అయితే చూద్దాము. అందులో ఫస్ట్ బిట్ వచ్చేసి తెలుగు పూలు శతకకర్త ఎవరు? ఆప్షన్స్: ఫస్ట్ వచ్చేసి నార్ల చిరంజీవి, ఆప్షన్ 2 మారద వెంకయ్య, ఆప్షన్ 3 నార్ల వెంకటేశ్వరరావు, ఆప్షన్ 4 పోతులూరి వీరబ్రహ్మము. సో ఇవి వచ్చేసి మనకు ఈ బిట్స్ తెలంగాణ వాళ్ళకి కానివ్వండి, ఏపీ వాళ్ళకి కానివ్వండి, తెలుగుకి సంబంధించి గ్రామర్ ప్రాక్టీస్ బిట్స్ కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా యూస్ఫుల్గా అయితే ఉంటాయండి. సో ఈ క్వశ్చన్ చూసుకున్నట్లయితే తెలుగు పూలు శతకకర్త ఎవరు అనేసి ఇచ్చారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు నార్ల చిరంజీవి అండి. తెలుగు పూలు శతకకర్త ఎవరు? నార్ల చిరంజీవి. నెక్స్ట్ సెకండ్ బిట్ అయితే చూద్దాము. పంకము అను పదానికి అర్థము. ఆప్షన్స్: ఫస్ట్ వచ్చేసి పద్మము, ఆప్షన్ 2 పన్నీరు, ఆప్షన్ 3 లోకము, ఆప్షన్ 4 బురద. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పంకము అను పదానికి అర్థం వచ్చేసి బురద అండి, ఆప్షన్ 4. నెక్స్ట్ బిట్ అయితే చూద్దాము. ఉదకము పదానికి పర్యాయ పదాలు అనేసి ఇచ్చారు. ఆప్షన్: ఫస్ట్ వచ్చేసి తురగము గుర్రము, ఆప్షన్ 2 రథము తేరు, ఆప్షన్ 3 వృక్షము చెట్టు, ఆప్షన్ 4 జలము నీరు. ఉదకము అండి, ఉదకము పదానికి పర్యాయ పదాలు అయితే అడిగారు. ఉదకము అంటే ఏంటండి? జలము నీరు. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ చూద్దాము. విద్యా పదానికి వికృతి రాయండి అనేసి ఇచ్చారండి. విద్య అనే పదానికి వికృతి మనకు ఏమవుతుందండి? విద్య అంటే విద్యే అండి, విద్యే. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ చూద్దాము. జనని పదానికి నానా అర్థ పదాలు రాయండి అనేసి ఇచ్చారు. ఆప్షన్ ఫస్ట్ వచ్చేసి చూచు తెలియు, ఆప్షన్ 2 తల్లి దయ, ఆప్షన్ 3 బుద్ధి తలపు, ఆప్షన్ 4 నింద మాట అనేసి ఇచ్చారండి. జనని అను పదానికి నానా అర్థ పదాలు ఏమవుతాయండి? తల్లి దయ. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ చూద్దాము. ఆవులిస్తే పేగులు లెక్క పెట్టినట్లు అనగా. ఆప్షన్ ఫస్ట్ వచ్చేసి ఆవుల పేగులు లెక్క పెట్టడం, ఆప్షన్ 2 విషయాన్ని ఆలస్యంగా గ్రహించటం, ఆప్షన్ 3 వచ్చేసి విషయాన్ని త్వరగా గ్రహించటం, ఆప్షన్ 4 ఆవులను అమ్మి పేగులు కొనుక్కోవటం అనేసి ఇచ్చారండి. సో మనకు దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందండి? ఆప్షన్ 3 విషయాన్ని త్వరగా గ్రహించడం. ఆవులిస్తే పేగులు లెక్క పెట్టడం అనేది ఏంటండి? విషయాన్ని త్వరగా గ్రహించటం. నెక్స్ట్ బిట్ చూద్దాము. వినేవాటికి కనేవాటికి బెత్తడు దూరం ఏమిటది అనేసి ఇచ్చారు. ఆప్షన్స్: ఫస్ట్ది చెవులు నోరు, ఆప్షన్ 2 చెవులు ముక్కు, ఆప్షన్ 3 చెవులు చెంపలు, ఆప్షన్ 4 చెవులు కన్నులు అనేసి ఇచ్చారండి. సో వినేవాటికి మనం వేటితో వింటామండి? చెవులతో వింటాము. అలాగే కనేవాటికి అంటే కళలు కంటూ ఉంటారు కదా, సో వాటిని మనం దేంతో కంటాము? కన్నులతోటి కంటాం. కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. చెవులు కన్నులు ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి కవి ప్రతిభను ఔరా అని మెచ్చుకున్నారు. ఈ వాక్యంలో అవ్యయం అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్: ఫస్ట్ది కవి, ఆప్షన్ 2 ప్రతిభ, ఆప్షన్ 3 ఔరా, ఆప్షన్ 4 మెచ్చుకున్నారు అనేసి ఇవ్వడం జరిగిందండి. అవ్యయము అంటే లింగ వచన విభక్తులు లేనటువంటి వాటిని అవ్యయాలు అనేసి అంటారు. అంటే అవ్యయానికి లింగం అంటూ ఏమీ ఉండదు. సో కాబట్టి దీంట్లో మనకు ఏమవుతుందండి? ఔరా అనేది మనకు అవ్యయం అవుతుంది. ఆహా, భలే ఇవన్నీ కూడా మనకు అవ్యయాల కింద వస్తాయి. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ చూద్దాము. వృక్షము అవనిని రక్షించును. ఈ వాక్యంలో గీత గీసిన పదంలోని విభక్తి ఏది అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్: ఫస్ట్ది ప్రథమా విభక్తి, ఆప్షన్ 2 ద్వితీయ విభక్తి, ఆప్షన్ 3 తృతీయ విభక్తి, ఆప్షన్ 4 చతుర్థి విభక్తి ఇచ్చారు. వృక్షము అవనిని రక్షించును అనేసి ఇచ్చారండి. అవనిని, నీ అనేది మనకు
ఏ విభక్తి ప్రత్యయం అవుతుంది? నిన్, నున్, లన్, గూర్చి, గురించి ద్వితీయ విభక్తి కదా మనకు. సో ఇక్కడ నీ అనేది మనకు ఏ విభక్తి అవుతుందండి? ద్వితీయ విభక్తి అవుతుంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ప్రథమ విభక్తి అంటే మనకు ఏ విభక్తిలో ఏ ప్రత్యయాలు వస్తాయి? డూమువులు వస్తాయి. తృతీయ విభక్తి అంటే చేతన్, చేన్, తోడన్, తోన్. అలాగే చతుర్థి విభక్తి అంటే కొరకున్, కై అనేటటువంటి ప్రత్యయాలు మనకు రావడం జరుగుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చేసి ఈ క్రింది వానిలో మధ్యమ పురుషకు సంబంధించినది ఏది అనేసి ఇచ్చారండి. సో మనకు మధ్యమ పురుష, ఉత్తమ పురుష, అలాగే ప్రథమ పురుష ఉన్నాయి కదా. వీటి గురించి తెలుసుకున్నట్లయితే మనకు ఈ క్వశ్చన్కి ఆన్సర్ అయితే ఈజీగా అయితే చేయొచ్చండి. మధ్యమ పురుష అంటే మనకు ఏమేమి వస్తాయి? నీవు, అలాగే మీరు అని ఉంటే మనకు అదేమవుతుందండి? మధ్యమ పురుష కింద వస్తుంది. సో ఆప్షన్స్లో చూసుకున్నట్లయితే ఏమున్నాయి? నీవు క్రమశిక్షణతో నడుచుకో, ఇది మనకు ఏమవుతుందండి? మధ్యమ పురుషకు సంబంధించింది. సో ఉత్తమ పురుషకు సంబంధించింది అయితే, ఉత్తమ పురుష అయితే ఏముంటాయండి? నేను, మేము, ఇవి మనకు ఉత్తమ పురుష కింద వస్తాయండి. ఉత్తమ పురుష కింద నేను, మేము అనేటటువంటివి వస్తాయి. మధ్యమ పురుష అయితే నీవు, మీరు అని వస్తాయి. ప్రథమ పురుషకు సంబంధించి అయితే వాడు, ఆమె, అది, ఇవి మనకు ప్రథమ పురుష కింద రావడం జరుగుతుంది. నెక్స్ట్ బిట్ అయితే చూద్దాము. క్రింది వానిలో నిత్య ఏకవచనమునకు సంబంధించనిది ఏది అనేసి ఇచ్చారండి. ఆప్షన్ ఫస్ట్ వచ్చేసి తెలుపు, ఆప్షన్ 2 వడ్లు, ఆప్షన్ 3 ఇత్తడి, ఆప్షన్ 4 కంచు అనేసి ఇచ్చారండి. వీటిల్లో నిత్య ఏకవచనమునకు సంబంధించనిది అనేసి ఇచ్చారండి. సంబంధించింది కాదు, సంబంధించనిది ఏది అంటే మనకు ఏమవుతుందండి? వడ్లు. ఇది నిత్య బహువచనం అండి, ఏకవచనం అయితే కాదు. సో ఇక్కడ నిత్య ఏకవచనాలు ఏంటివి? తెలుపు, ఇత్తడి, కంచు, ఇవన్నీ మనకు నిత్య ఏకవచనమునకు సంబంధించినటువంటి పదాలు. నెక్స్ట్ బిట్ చూసుకున్నట్లయితే బాలకృష్ణ దినపత్రిక చదువుతున్నాడు. గీత గీసిన పదము ఈ క్రింది వానిలో దేనికి చెందినది అనేసి ఇచ్చారండి. బాలకృష్ణ అనేది మనకు ఏమవుతుంది అనేసి ఇచ్చారు. సో ఇది మనకు ఏమవుతుందండి? కర్త. బాలకృష్ణ అనేది ఏమవుతుందండి? కర్త అవుతుంది. ఒకవేళ కర్మ ఏంటి అనేసి అడిగారు అనుకోండి, దినపత్రిక అనేది మనకు కర్మ అవుతుంది. క్రియ ఏంటి? ఏం చేస్తున్నాడు? చదువుతున్నాడు. కాబట్టి మనకు చదువుతున్నాడు అనేది క్రియాపదం అవుతుందండి. దీంట్లో మనకు బాలకృష్ణ అనేది ఏమవుతుంది? కర్త, కర్మ వచ్చేసి దినపత్రిక, క్రియ వచ్చేసి చదువుతున్నాడు అనేది అవుతుంది. నెక్స్ట్ బిట్ చూద్దాము. క్రింది వానిలో సంయుక్తాక్షరం లేని పదం ఏది అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది వజ్రము, ఆప్షన్ 2 బాల్యము, ఆప్షన్ 3 ముద్ద, ఆప్షన్ 4 చెట్లు అనేసి ఇవ్వడం జరిగిందండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఆప్షన్ 3 వచ్చేసి ముద్ద అనే పదము సంయుక్తాక్షరం లేని పదం అండి. ఇది మనకు దాకి దావొస్తుంది కాబట్టి ఇది ఏమవుతుంది? మనకు ద్విత్వాక్షరం అవుతుంది. ద్విత్వాక్షరం. సో మనకు సంయుక్తాక్షరం అంటే ఏమిటి? ఒక హల్లునకు వేరొక హల్లు వచ్చినట్లయితే దాన్ని మనము సంయుక్తాక్షరంగా చెప్తాము. సో ఇక్కడ జాకి రావొత్తుంది కాబట్టి ఇది సంయుక్తాక్షరం అవుతుంది. లాకి యావొత్తుంది, ఇది సంయుక్తాక్షరం. ఇక్కడ టాకి లావొత్తుంది కాబట్టి ఇది కూడా సంయుక్తాక్షరం అవుతుంది. ద్విత్వాక్షరం అంటే ఏమవుతుంది? మనకు ఒక హల్లునకు అదే హల్లు మనకు ఒత్తుగా వచ్చినట్లయితే మనకు అది ద్విత్వాక్షరం అవుతుంది అనమాట. సో ఇక్కడ సంయుక్తాక్షరం లేని పదం ఏంటి? ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. క్రింది వానిలో అంతస్థాక్షరాన్ని గుర్తించండి అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది వచ్చేసి యా, ఆప్షన్ 2 గా, ఆప్షన్ 3 మా, ఆప్షన్ 4 కా అనేసి ఇచ్చారండి. సో మనకు అంతస్థాలంటే ఏంటో తెలియాలండి. అంతస్థాలను వేటిని పిలుస్తారండి? యా, రా, లా, వాళ్ళను వచ్చేసి అంతస్థాలు అనేసి పిలుస్తారు. సో దీంట్లో అంతస్థాక్షరం ఏమవుతుంది? యా అనేసి అవుతుంది. సో ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కట్టెదుట పదాన్ని విడదీయండి అనేసి ఇచ్చారండి. కట్టెదుట అనేటటువంటి పదాన్ని విడదీసినట్లయితే మనకు ఏమవుతుందండి? కడు ప్లస్ ఎదుట, కట్టెదుట.
నెక్స్ట్ బిట్ గజేంద్రుడు పదంలోని సంధి అనేసి అడిగారండి. ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి సవర్ణ దీర్ఘ సంధి, ఆప్షన్ 2 గుణ సంధి, ఆప్షన్ 3 అత్వ సంధి, ఆప్షన్ 4 ఇత్వ సంధి అనేసి ఇచ్చారండి. సో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? గుణసంధి అండి. గజేంద్రుడు అంటే గజ ప్లస్ ఇంద్రుడు, గజేంద్రుడు. ఇక్కడ మనకు ఏ అనేది వస్తుందండి, కాబట్టి మనకి ఇదేమవుతుంది? గుణసంధి. గజ ప్లస్ ఇంద్రుడు, గజేంద్రుడు, గుణసంధి అవుతుంది. నెక్స్ట్ బిట్ చూద్దాము. పదధ్వనులు విగ్రహవాక్యం రాయండి అనేసి ఇచ్చారు. ఆప్షన్ ఫస్ట్ వచ్చేసి పదములందు ధ్వనులు, ఆప్షన్ 2 పదముల యొక్క ధ్వనులు, ఆప్షన్ 3 పదము ధ్వనులు, ఆప్షన్ 4 పదముల వలన ధ్వనులు అనేసి ఇచ్చారండి. పద ధ్వనులు విగ్రహవాక్యం మనము ఏమవుతుంది? పదముల యొక్క ధ్వనులండి. పదధ్వనులు అంటే పదముల యొక్క ధ్వనులు. నెక్స్ట్ బిట్ ఇక్కడ వచ్చేసి మనకు 2 లఘువులు 1 గురువు చిహ్నము ఏ గణానికి చెందినది అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది సగనము, ఆప్షన్ 2 యగనము, ఆప్షన్ 3 రగనము, ఆప్షన్ 4 తగనము అనేసి ఇచ్చారండి. గణాలకు సంబంధించి కూడా మనము కంపల్సరీ అయితే నేర్చుకోవాలండి. గణాలకు సంబంధించి కూడా క్వశ్చన్ అయితే అడుగుతారు. సో గణాలను ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలంటే యమాతారాజ బాణసలగం అనేటటువంటిది మనకు ఒక కోడ్ అయితే ఉందండి. ఆ కోడ్ ద్వారా మనము ఈజీగా గణాలను గుర్తుపెట్టచ్చు. సో ఇక్కడ మనకు 2 లఘువులు అలాగే 1 గురువు, ఇది మనకి ఏమవుతుంది? సగనము అవుతుందండి. సగనం 2 గురువులు 1 లఘువు ఉన్నట్లయితే సగనం అవుతుంది. అలాగే యగనము చూసుకున్నాం అనుకోండి, యగనం వచ్చేసి మనకు 1 లఘువు 2 గురువులు వస్తే యగనము, రగనం వస్తే 1 గురువు అలాగే 1 లఘువు గురువు యగనం రగనం అవుతుందండి. రగనము, యగనము. నెక్స్ట్ తగనము, తగనానికి చూసుకున్నట్లయితే 2 గురువులు 1 లఘువు తగనం కింద మనము చెప్పచ్చు. ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి యమాతారాజ బాణసలగం అనేటటువంటిది కోడ్ అయితే రాసుకొని దానికి గురువు లఘువులు గుర్తించండి. ఈజీగా అయితే మీరు రాయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే విష్ణురో చిష్ణు జిష్ణు సహిష్ణు కృష్ణ అనేసి ఇచ్చారు. పై వాక్యంలో గల అలంకారం ఏది అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి రూపకాలంకారం, ఆప్షన్ 2 అంత్యానుప్రాస అలంకారం, ఆప్షన్ 3 వృత్యానుప్రాస అలంకారం, ఆప్షన్ 4 అతిశయోక్తి అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ మనకు ఏదైనా ఒక పద్యంలో కానీ ఒక పాదంలో కానీ ఒక హల్లు వచ్చేసి పునరావృతం అవుతూ ఉంటే అది మనకు ఏ అలంకారం అవుతుందండి? వృత్యానుప్రాస అలంకారం అవుతుంది. ఇక్కడ స్ను అనేది మనకు రిపీట్ అవుతూనే ఉంది, పునరావృతం అవుతూనే ఉంటే దాన్ని ఏమంటాము? వృత్యానుప్రాస అలంకారం కింద చెప్తాము. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ చూద్దాము. సిగ్గుపడుతూ నా ముందు నిలబడొద్దు, ఇది ఏ వాక్యము అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది అనుమత్యార్థక వాక్యము, ఆప్షన్ 2 ప్రశ్నార్థక వాక్యము, ఆప్షన్ 3 ఆశ్చర్యార్థక వాక్యము, ఆప్షన్ 4 నిషేధార్థక వాక్యము అనేసి ఇచ్చారండి. సో మీకు చాలా సార్లు అయితే ప్రతి ఒక్కసారి కూడా చెప్తూ వచ్చిందే, మనం ఏమైనా అనుమతినిస్తున్నట్లయితే దాన్ని అనుమత్యార్థక వాక్యం అంటాము. ప్రశ్నార్థక వాక్యం అంటే అందరికీ తెలిసిందే, క్వశ్చన్ మార్క్ అనేది ఉంటుంది. ఆశ్చర్యార్థక వాక్యం అంటే ఆశ్చర్యార్థకం సింబల్ అయితే ఉంటుంది, అది అందరికీ తెలిసిందే. నిషేధార్థక వాక్యం అంటే మనకు ఇది చేయవద్దు అనేటటువంటి నిషేధాన్ని తెలుపుతుంటే అది నిషేధార్థక వాక్యం అవుతుంది. ఇక్కడ నిలబడొద్దు అనేటటువంటి నిషేధాన్ని తెలుపుతుంది కాబట్టి ఇది మనకేమవుతుంది? నిషేధార్థక వాక్యం అవుతుంది. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చేసి మనకి ఇవి మెథడాలజీకి సంబంధించినటువంటివండి. నిర్మాణాత్మక విమర్శనాత్మక దృష్టిని పెంపొందించుకొనుట అనునది. ఆప్షన్ ఫస్ట్ వచ్చేసి జ్ఞానము, అవగాహన, ఆప్షన్ 3 సృజనాత్మకత, ఆప్షన్ 4 భాషాభిరుచి అనేసి ఇచ్చారండి. నిర్మాణాత్మక అలాగే విమర్శనాత్మక దృష్టిని పెంపొందించుకొనుట అంటే అతనికి ఏదైనా ఒక అంశం మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉన్నప్పుడే దాన్ని ప్రతి ఒక్కదా అంటే ఆ అంశానికి సంబంధించి ప్రతి ఒక్కటి కూడా తెలుసుకోవాలనేటటువంటి అభిరుచి ఉంటుందన్నమాట. కాబట్టి అదేమవుతుంది? భాషాభిరుచి అనేసి చెప్తామండి. నిర్మాణాత్మక విమర్శనాత్మక దృష్టిని పెంపొందించుకొనుట అనున్నది ఏమవుతుంది? భాషాభిరుచి. నెక్స్ట్ బిట్ చూద్దాము. గిడుగు వెంకట రామమూర్తి గారి జన్మదినాన్ని ఏ దినోత్సవంగా జరుపుకుంటాము?
ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం, ఆప్షన్ 2 తెలుగు భాషా దినోత్సవం, ఆప్షన్ 3 అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవం, ఆప్షన్ 4 అంతర్జాతీయ సంగీత దినోత్సవము. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి తెలుగు భాషా దినోత్సవం అండి. గిడుగు వెంకట రామ్మూర్తి గారి జన్మదినాన్ని మనము ఏ దినోత్సవంగా జరుపుకుంటాము? తెలుగు భాషా దినోత్సవము. నెక్స్ట్ బిట్ చూద్దాము. ఉత్తమ భాషణం లక్షణం కానిది ఏది అనేసి ఇచ్చారండి. ఉత్తమ భాషణం అంటే మనము భాషణం అంటే మాట్లాడడం, ఉత్తమ అంటే నీట్గా పద్ధతిగా మాట్లాడడం. సో కాబట్టి ఇక్కడ ఆప్షన్స్ చూద్దాము. ఫస్ట్ది ధైర్యంగా మాట్లాడడం, ఆప్షన్ 2 ధారాళంగా మాట్లాడడం, ఆప్షన్ 3 దోషాలతో మాట్లాడడం, ఆప్షన్ 4 స్పష్టంగా మాట్లాడడం. సో ఇక్కడ లక్షణం కానిది ఏది అనేసి అడిగారండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఆప్షన్ 3 అనేది లక్షణం కాదండి. దోషాలతో మాట్లాడడం అనేది ఉత్తమ భాషణం యొక్క లక్షణం కాదు. ఉత్తమ భాషణం అంటే ఎలా ఉండాలి? స్పష్టంగా మాట్లాడగలగాలి, అలాగే ధారాళంగా తప్పులు పోకుండా మాట్లాడాలి, ధైర్యంగా మాట్లాడాలండి. నెక్స్ట్ ఉచిత నిర్బంధ విద్యా హక్కు బిల్లును లోక్సభ ఆమోదించిన తేదీ అనేసి వచ్చారండి. ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం ఉంది కదా మనకు, ఆ బిల్లును లోక్సభ ఎప్పుడు ఆమోదించింది అనేసి అడిగారు. ఎప్పుడు అంటే మనకు 4 ఆగస్టు 2009 అండి. 4 ఆగస్ట్ 2009. నెక్స్ట్ బిట్ చూద్దాము. పాఠ్య పుస్తకాల విద్యా ప్రమాణాలలో లేనిది ఏది అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్ ఫస్ట్ది పదజాలము, ఆప్షన్ 2 స్వీయ రచన, ఆప్షన్ 3 సృజనాత్మకత, ఆప్షన్ 4 మూల్యాంకనం అనేసి ఇచ్చారండి. పాఠ్య పుస్తకాల విద్యా ప్రమాణాలలో లేనిదండి, పాఠ్య పుస్తకాలకు సంబంధించి అనమాట. సో పాఠ్య పుస్తకాలలో మనకు ఏ విద్యా ప్రమాణాలు ఉంటాయండి? పదజాలము, స్వీయ రచన, సృజనాత్మకత ఉంటాయి. లేనిది వచ్చేసి మూల్యాంకనం అండి, ఆప్షన్ 4. నెక్స్ట్ బిట్ చూద్దాము. మంచి ప్రశ్నాపత్రం లక్షణం కానిది ఏది అనేసి ఇచ్చారు. ఆప్షన్ ఫస్ట్ది వచ్చేసి విశ్వసనీయత, ఆప్షన్ 2 ఔపయోగిత, ఆప్షన్ 3 కాఠిన్యత, ఆప్షన్ 4 ప్రామాణికత. సో మంచి ప్రశ్నపత్రం అంటే ఎలా ఉండాలి? విశ్వసనీయతగా ఉండాలి, ఔపయోగిత, ప్రామాణికత ఉండాలి. ఉండకూడనిది ఏంటిదంటే కాఠిన్యత అనేది ఉండకూడదండి. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇవి వచ్చేసి మనకు తెలుగుకి సంబంధించినటువంటి గ్రామరు అలాగే మెథడాలజీకి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్. ఇవి వచ్చేసి మీకు తెలంగాణ వాళ్ళైనా సరే ఏపీ వాళ్ళకైనా సరే ఇద్దరికి కూడా యూజ్ అవుతాయండి. సో వీడియో చూస్తున్న వాళ్ళు మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.